Hello friends, welcome back to our channel. Please like my video, subscribe to my channel. ఎర్ర మందార ఇవి ముద్దగా రెడ్గా పూస్తాయి. ఇవి వచ్చేసి మా ఊర్లోని ఇంటి దగ్గర మొక్కలు చూడండి ఎంత పెద్దగా ఉంటాయో. ఇవి నేలపైన పెడతారు కాబట్టి ఇంత హైట్లో మొక్కలైతే ఉంటాయి. ఇంటి చుట్టూ ఇక్కడ పింక్ చాలా మొక్కలైతే ఉంటాయి ఇంత హైట్లోనే. అసలు ఎంత చక్కగా వస్తాయి చూడండి. ఇదంతా కూడా ఇంత హైట్లో ఉండడానికి వీటిలో చెరువు మట్టి రేగడి వేస్తారు. ఆ బలంతో ఇలా ఎదుగు. నందివర్ధనం పూలు కూడా మన గార్డెన్లో మొత్తం పాట్లో ఉన్న వాటికి నేలపైన ఉన్న వాటికి పెద్ద సైజులో ఎంత చక్కగా వచ్చాయో చూడండి. అసలు చాలా ఫ్లవర్స్ అయితే చాలా ఎక్కువగా వస్తున్నాయి. అలాగే ఇప్పుడైతే మీకు మా ఇంటి దగ్గర ఉన్న బెండ తోట కూడా చూపిస్తాను. ఎంత చక్కటి కాయలు వచ్చాయనేది ఇప్పుడు చూపిస్తాను మీకోసం. అయితే ఇటువైపు బ్యాక్ సైడ్ అనమాట, ఇక్కడ ప్లేస్ ఉంటుంది, కొన్ని మొక్కలు కూడా ఉంటాయి. ఇది ఆల్రెడీ మీకు ఫ్లవర్స్ అయితే ఇంటి ముందు అప్పుడు ఒక సైడ్ చూపించాను కదా, ఇటు సైడ్ కూడా చాలా మొక్కలు అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి బెండ తోటలాగా వేశారు. కాయలు అయితే చాలా వచ్చాయి. మేమే ఈరోజైతే హార్వెస్ట్ చేసాము బెండకాయలు. ఇది మన బెండ అంటారు, దేశీ బెండకాయలు. ఇవి చాలా బాగుంటాయి, కర్రీ మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది. హైబ్రిడ్ బెండ కంటే ఈ దేశీ బెండకాయలు ఎంత బాగుంటాయి అంటే, ఇవి పులుసు పెడితే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి, వైట్ కలర్లో ఉంటాయి. ఇవి సీడ్స్ పెట్టవచ్చు కానీ గార్డెన్లో ఏంటంటే ఒక్క మొక్కే చాలా పెద్దగా అవుతుంది. అందుకోసం నేను గార్డెన్లో పెట్టాను, పెద్దగా అయిపోతుంది ఒక్క మొక్కే. అదే హైబ్రిడ్ పెట్టామనుకో ఒక దాంట్లో 2 మొక్కలు పెట్టుకోవచ్చు. కానీ దీన్ని ఒక్కదానికే మొత్తం ఇంకా ప్లేస్ ఆక్యుపై చేస్తాను. నేను ఎప్పుడు పెట్టాను. సీడ్స్ కూడా అమ్మ వాళ్ళ దగ్గర ఉంటాయి. చూసారు కదా బెండ పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో. ఇంక ఇక్కడ బెండకాయలు ఇంకా చాలా క్వాంటిటీలో వెళ్తాయి. కానీ ఇక్కడ ఏంటంటే మైనస్ ఏంటంటే ఎప్పుడు చూడు కోతులు. బెండకాయలు చిన్న చిన్నగా అయ్యేసరికి అవి తినేస్తూ ఉంటాయి. అందుకోసం మేము చిన్నగా ఉన్నప్పుడే మేము వెళ్ళి మొత్తం కట్ చేసాము. ఎందుకంటే కొంచెం పెరిగేదాకా అవి ఉంచట్లేదు. ఇంకా మేము వెళ్ళాం కదా అని చెప్పేసి చాలా బాగుంటుంది బెండకాయ. ఇందులో కొంచెం హైబ్రిడ్ బెండ ఉంది, దేశీ బెండ కూడా ఉంది, 2 రకాలుగా ఉన్నాయి. మొత్తం అయితే ఈ విధంగా హార్వెస్ట్ చేసాము ఈరోజైతే. వీటికి కొన్ని పెస్ట్ అటాక్స్ అయితే వస్తాయి. అంటే ఇవి నేలపైన కాబట్టి వేరే మొక్కలు కూడా ఉంటాయి కదా, దానివల్ల వీటికి కొన్ని అయితే ఫెర్టిలైజర్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. కానీ ఇవి తెలుసా, ఇవి మన బెండ అంటారు, అంటే దేశీ బెండనే. దాదాపు 3-4 మంత్స్ వరకు వస్తుంటాయి. ఇవి లేట్గా క్రాప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు హైబ్రిడ్ బెండలాగా వేసిన నెల రోజులకు రాదు, కొంచెం 3 మంత్స్ పడుతుంది ఇది కాయడానికి. పెట్టినప్పుడు 3 మంత్స్, 2 మంత్స్ కంప్లీట్ అయ్యి 3 మంత్స్ స్టార్ట్ అయినాక క్రాప్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకు హైబ్రిడ్తో పోలిస్తే ఇది పెద్ద మొక్కగా ఎదుగుతుంది, అలాగే లేట్ క్రాప్ అనేది స్టార్ట్ అవుతుంది. దానివల్ల ఇంకా ఎప్పుడు మళ్ళీ ప్లేస్ అంతా ఆక్యుపై చేస్తుంది అని చెప్పేసి నేను ఎప్పుడు వేయను. ఇంటికి వెళ్ళినప్పుడే కొన్ని తీసుకొచ్చుకుంటాము. ఇంకా మేము వెళ్ళాం కదా వచ్చే రోజు కొన్ని అయితే తీసుకొచ్చుకోవడానికి హార్వెస్ట్ చేసాము. అక్కడ చాలా వెళ్తాయి, కాకపోతే అక్కడ కోతుల ప్రాబ్లమ్స్ వల్ల ఏ మొక్క కూడా సరిగా ఉండదు. అంటే వెజిటేబుల్స్ మాత్రం చాలా కష్టం అక్కడ పండించడం. ఎందుకంటే ఎప్పుడు చూడు చిన్న చిన్న పిందెలుగా ఉన్న దశలోనే అవి తినేస్తూ ఉంటాయి. ఈరోజైతే చక్కగా హార్వెస్ట్ అయితే చేసాము. చాలా ఈసారి వెళ్ళినప్పుడు సీడ్స్ తెస్తానని చెప్పాను కదా, కాకపోతే ఏమైందంటే మేము వెళ్ళాము ఫ్రైడే, సాటర్డే, సండే ఫుల్ వర్షం. అసలు ఎంత ఘోరం అంటే ఇంట్లో నుంచి బయట కాలు పెట్టేంత కూడా లేదు. ఇంక ఇది మేము వచ్చే రోజు కొంచెం తగ్గిందని చెప్పేసి హార్వెస్ట్ అయితే కొన్ని బెండకాయలు చేసుకొని వచ్చాము. దారుణమైన సిచ్యువేషన్ అనమాట. ఇటు ఖమ్మం, వరంగల్ ఇటు సైడ్ అంతా కూడా ఫుల్ వర్షాలు, ఘోరంగా వర్షాలకి అసలు చాలా ఎటు వెళ్ళలేని పరిస్థితి. కాబట్టి ఇంకా సీడ్స్ అయితే అస్సలు తీసుకురాలేదు నేనైతే. కొన్ని మా ఇంటి పక్కన కానీ మా ఇంట్లో ఉన్న కొన్ని మొక్కలైతే తీసుకొచ్చుకున్నాను. కానీ నేను అనుకున్నాను ఒక షాప్ ఉంటుంది అక్కడికి వెళ్ళాలి అనుకున్నాను, అసలు వెళ్ళే సిచ్యువేషనే లేదు. ఎందుకంటే అటు సైడ్ రోడ్డే కట్ అయింది, అందువల్ల అటు సైడ్ వెళ్ళలేకపోయాను. అందుకే ఫ్రెండ్స్ ఇదైతే మీకు ముందే చెప్తున్నాను, వెళ్ళలేకపోయాను, అందుకే తీసుకురాలేదు సీడ్స్ అయితే.
కొన్ని ఇంకా ఇవే హార్వెస్ట్ చేసుకొని కొన్ని పూల మొక్కలు అయితే కొన్ని రకాలు తీసుకొచ్చాను. గోరింట, మందారాలో కూడా చాలా రకాలు ఉంటాయి కదా. మందార, కొన్ని మల్లె మొక్కలు, చామంతులు, కొన్ని వెరైటీ మొక్కలు అయితే తీసుకొచ్చాను. అవి ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను. అవి కూడా జస్ట్ మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు వచ్చే రోజు వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే కొన్ని తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మొత్తం ఇక్కడ సీత జడ చెట్లు ఇటు చుట్టూ కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇటువైపు మేము ఇంటి బైక్ యార్డ్లో వేసాము. పక్క సైడ్ ఉంటుంది అన్నమాట. ఇటు సైడ్ ఏమైనా మొక్కలు, ట్రాక్టర్లు, ఇటువైపు మొత్తం పార్కింగ్ ప్లేస్లో ఇటు సైడు రేగడ అనేది వేసిన తర్వాత ఇందులో ఈ బెండ మొక్కలు అయితే పెట్టడం జరిగింది. అలా పెట్టడం వల్లనే చాలా బాగా ఫ్లవర్స్ అయితే వస్తాయి. ఈసారి అమ్మ వాళ్ళ ఇంట్లో మల్లెపూలు కూడా ఇంకా వస్తున్నాయి. అవి కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంటే ఎక్కువగా పోయకపోయినా కొన్ని అయితే ఫ్లవర్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. ఈరోజైతే ఇంత హార్వెస్ట్ నేను మా సిస్టర్ ఇలా ఇద్దరం కలిసి ఇన్ని హార్వెస్ట్ అయితే చేసాము. కాకపోతే ఎందుకు తక్కువ, ఇంకా ఇన్ని మొక్కలకు చాలా రావాలి. బట్ ఇదే స్టార్టింగ్ టైము. అలాగే ఇక్కడ మా మదర్ వాళ్ళు కూడా ఊరు వెళ్ళినప్పుడు ఇంకెవరెవరో కోసుకెళ్ళారంట. ఇక్కడైతే మల్లెపూలు చూడొచ్చు. ఇప్పుడు మన గార్డెన్లో ఇవి ఊరెళ్ళేసి వచ్చాక చూసాను, చాలా ఫ్లవర్స్ అయితే వచ్చినాయి. అలాగే అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా చాలా బాగా వచ్చినాయి ఫ్లవర్స్. అవి మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, దేశీ బెండకాయలు. ఎవరికైనా కావాలంటే మా మదర్ని ఆ సీడ్స్ ఉంచమని చెప్తాను. ఆ సీడ్స్ కావాలి అనుకున్న వాళ్ళు కామెంట్లో తెలియజేయండి. తప్పకుండా ఇప్పుడు చెప్పాననుకో మళ్ళీ నేను దసరాకి వెళ్తాను కదా, అంటే అవి ఇప్పుడే దసరాకి వెళ్ళినప్పుడు కూడా కలెక్ట్ చేయలేము, కొంచెం టైం పడుతుంది. అవి ఎండింగ్ టైంలోనే సీడ్స్ వదిలేస్తూ ఉంటారు. ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.